అందరికీ నమస్కారం. విజీ విండోస్కి తిరిగి స్వాగతము. ఈరోజు వీడియోలో పోఖ్రాలో మరో సుప్రసిద్ధ ప్రదేశము వింధ్యవాసిని అమ్మవారి దేవాలయం గురించి తెలుసుకుందాము. ఆలస్యం లేకుండా వీడియోలోకి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పోఖ్రాలో చూడవలసిన ఇంకొక ముఖ్యమైన ప్రదేశము వింధ్యవాసిని ఆలయము. ఈ ఆలయము కొండ పైన ఉంటుంది. ఈ ఆలయం యొక్క ఎలివేషను దాదాపు 3000 అడుగుల వరకు ఉంటుంది. కొండపైకి వెళ్ళాలంటే సాధారణంగా 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మెట్ల మార్గము, ఇంకొకటి లిఫ్ట్లో వెళ్ళవచ్చు. మెట్ల మార్గం పైన వెళ్ళడానికి మాకు ఆ రోజు వర్షం కురుస్తూ ఉండడం చేత చాలా ఇబ్బందిగా ఉండి మేము లిఫ్ట్ మార్గము సెలెక్ట్ చేసుకున్నాము. లిఫ్ట్లో వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 100 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేమందరము టికెట్స్ తీసుకొని లిఫ్ట్లో కొండ పైభాగానికి చేరుకున్నాము. లిఫ్ట్లో నుండి బయటకు వచ్చేసరికి పైన పరిస్థితి ఈ విధంగా ఉంది. అయినా దేవాలయము తెరిచి ఉండడం చేత మేము వర్షంలోనే అక్కడ దీపాలు వెలిగించి అమ్మవారికి పూజ చేసుకొని అక్కడ ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకున్నాము. ఈ ఆలయాన్ని దాదాపు 300 సంవత్సరాల క్రితము నిర్మించినట్లుగా చెబుతారు. అమ్మవారు వింధ్యవాసిని భగవతిగా కొలుచుకునే కాళీ అమ్మవారి స్వరూపము. ఇక్కడ వింధ్యవాసిని ప్రధాన ఆలయంలో ఉన్నప్పటికీ ఇంకా సరస్వతి ఆలయము, హనుమాన్ ఆలయము, శివాలయము, విష్ణు ఆలయము, గణేశ మందిరాలు కూడా ఇక్కడ ఉంటాయి. అదిగో అక్కడ కనిపిస్తున్నది కదా, అదే అమ్మవారి గర్భగుడి. అమ్మవారు గర్భగుడిలో శాలిగ్రామ శిలారూపంలో కొలువై ఉంటారు. అమ్మవారి గర్భగృహము అష్టభుజాకారంలో ఉండి తెల్లని రంగు పెయింట్ చేయబడి ఉంటుంది. గర్భగృహం ముందర 2 బంగారు వర్ణము సింహాలతో పాటు గర్భగుడి ప్రధాన ద్వారము, తలుపులు అన్ని కూడా బంగారు వర్ణంలోనే ఉంటాయి. వింధ్యవాసిని భగవతి అమ్మవారి నిర్గుణత్వానికి ప్రతీకగా ఈ విధంగా గర్భగృహము తెల్లని రంగు పెయింట్ చేయబడి ఉంటుంది. అమ్మవారు శాలిగ్రామ శిలారూపమని చెప్పుకున్నాం కదా, అందుకే గర్భగృహంలో అమ్మవారు చాలా చిన్నని రూపంతో మనకు దర్శనమిస్తారు. అమ్మవారి విగ్రహమూర్తిని మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న వింధ్యాచల పర్వతాల నుండి తీసుకొని రావడం జరిగింది. అందుకే అమ్మవారి పేరు ఇక్కడ వింధ్యవాసిని. అయితే అందరూ ఆ పేరుని వింధ్యవాసినిగా పిలుస్తారు. ఆ విగ్రహమూర్తిని ఇక్కడికి తేవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేపాల్కు చెందిన క్యాలెండరు 1842వ సంవత్సరంలో కాస్కీని పరిపాలిస్తున్న సిద్ధి నారాయణ్ షా, అతన్నే ఖడ్గమాన్ మల్లా అని కూడా అంటారు. ఆ రాజు ఒకసారి ఇండియాలోని వింధ్యవాసిని ఆలయాన్ని దర్శించడం జరిగింది. దర్శించినప్పుడు ఆ అమ్మవారి మహిమని, అమ్మవారి గొప్పతనాన్ని తెలుసుకున్న ఆ రాజు ఎలాగైనా ఆ అమ్మవారిని తన రాజ్యంలో ప్రతిష్ఠించి ఒక దేవాలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా అతడు కొందరు మనుషుల్ని వింధ్యవాసిని ఆలయానికి పంపించడం జరిగింది. అయితే ఆ దేవాలయంలో ఉన్న పూజారి అలాంటి విగ్రహం ఏది ఇక్కడ దొరకదని, ఇంకొకటి దొరకడం కష్టమని చెప్పడంతో వారు నిరాశగా ఆ విషయాన్ని రాజుకు చెప్పి వెనుదిరుగుతారు. అయితే అదే రోజు రాత్రి కలలో ఆ పూజారికి వింధ్యవాసిని అమ్మవారు కలలోకొచ్చి ఎలాగైనా అలాంటి మూర్తిని ఆ రాజుకి ఒకటి తయారు చేసి పంపించవలసిందని ఆజ్ఞాపిస్తుంది. తెల్లవారి లేచిన ఆ పూజారి వెంటనే వారికి కబురంపి అలాంటి మూర్తిని ఒకదాన్ని తయారు చేయించి వారితో పంపిస్తాడు. వింధ్యవాసిని విగ్రహం మూర్తిని పల్లకీలో తెస్తూ వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మవారు ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి రాత్రి కావడంతో విశ్రమిస్తారు. తెల్లవారుజామున వెళ్ళాలని ప్రయత్నించి పల్లకీని లేపబోతే పల్లకి ఏమాత్రము కదలదు. దాంతో అక్కడ ఉన్న పండితులంతా కలిసి ఆ అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించాలని చెప్పడంతో రాజు చివరికి ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విధంగా మన దేశంలోని వింధ్యవాసిని ప్రతిరూపమే ఇక్కడ ఉన్న వింధ్యవాసిని. పోఖ్రాలో ఉన్న మేరువా జాతి ప్రజలు ఈ అమ్మవారిని మాయగా కొలుచుకుంటారు. కంసుని చేతిలో శ్రీకృష్ణునికి బదులుగా పైకి వెళ్ళి మాయమైపోయిన మాయనే ఈ వింధ్యవాసిని అని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ అమ్మవారికి శనివారము, మంగళవారం రోజుల్లో జంతువుల బలిదానాలు ఉంటాయి. అమ్మవారి గర్భగృహంకి ఎదురుగా ఉన్న రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణులతో పాటు సీతారాములు, లక్ష్మీనారాయణులు కూడా కొలువై ఉంటారు. సాధారణంగా వాతావరణం క్లియర్గా ఉన్న రోజుల్లో అయితే ఈ దేవాలయం నుండి చుట్టూ అన్నపూర్ణ పర్వత శ్రేణులకు సంబంధించిన పర్వత శిఖరాలు మంచు కిరీటాలు ధరించి అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉంటాయంట.
మేము అక్కడ ఉన్నంతసేపు వర్షం వస్తూ ఉన్నప్పటికీ వర్షంలోనే అమ్మవారిని దర్శించుకోవడము, అక్కడ పూజలు చేసుకోవడము, ఆ చుట్టుపక్కల వాతావరణము, చుట్టూ పోఖ్రా సిటీ అయితే వర్షంలో కూడా చాలా అందంగా కనిపించింది. అవన్నీ చూసినప్పుడు మాకు ఈ వింధ్యవాసిని అమ్మవారి దర్శనము, ఆలయం ఉన్న ప్రదేశము కూడా ఒక మర్చిపోలేని మంచి అనుభూతిని మిగిల్చాయి. అదే మా లిఫ్ట్లో కిందికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇవండి వింధ్యవాసిని అమ్మవారి ఆలయం యొక్క విశేషాలు. తిరిగి ఇంకో పోఖ్రా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.